అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎక్కడ చూసినా అనేక స్కూల్స్ ఉన్నాయి. కానీ ఏది మంచి స్కూల్, అసలు మంచి స్కూల్ ఎలా గుర్తుపట్టాలి అనే విషయం చాలా కష్టం. కాబట్టి ఒక మంచి స్కూల్ను ఒకే ఒక్క లక్షణాన్ని పసిగట్టడం ద్వారా తెలుసుకోవచ్చు. అది మంచిదా, అది మనకు అవసరం లేనిదా. ఏంటి ఆ లక్షణం? మిత్రులారా, స్కూల్ అంటే ప్రధానంగా ఇది గురుకుల పద్ధతి నుంచి మోడర్న్ టైంలో ఇప్పుడున్న రూపంలోకి వచ్చింది. స్కూల్ అంటే ప్రాచీన కాలంలో ఒక చెట్టు, ఒక ఆశ్రమం, నది, గురువు, శిష్యుడు ఇట్లా నేర్చుకునేవాళ్ళు. రామాయణ పూర్వకాలం నుంచి కానీ ఆ తర్వాత రామాయణ, మహాభారత, బుద్ధుని కాలం వరకు, నలంద, తక్షశిల, విక్రమశిల ఈ విశ్వవిద్యాలయం వరకు కూడా. అంటే ఆ స్కూల్సే రకరకాల పరిణామ క్రమం తర్వాత అనేక ముస్లిం రాజు దండయాత్రల తర్వాత, బ్రిటిష్ వలస విధానం తర్వాత, ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక కాలంలో ప్రస్తుతం ఉన్న రూపాన్ని సంతరించుకున్నాయి. కానీ మూలమైతే స్కూల్ అంటే ఒక గురుకుల పద్ధతి, భారతీయ స్కూల్ అయితే. ఈవెన్ గ్రీక్లో కూడా మీకు ప్లేటో సంబంధించినటువంటి అకాడమీ అనేది ఆ పాత రకం స్కూల్. సోక్రటీస్ శిష్యుడైనటువంటి ప్లేటో అకాడమీ పెట్టారు. ఆ అకాడమీలోకి వెళ్ళి అరిస్టాటిల్ వాళ్ళందరూ చదువుకున్నారు. అరిస్టాటిల్ శిష్యుడే అలెగ్జాండర్. సో కాబట్టి స్కూల్ అనేది విషయం ఏంటో మనకు అర్థం కాదు. స్కూల్ అంటే ప్రధానంగా గురువు శిష్యులకు బోధించే బోధన స్కూల్. దానికి సంబంధించినటువంటి ఒక మౌలిక సదుపాయాలు కావాలి. కాబట్టి ఒక పాతకాలంలో ఒక ఆశ్రమము, ఒక చెట్టు, లేక చెట్టు చుట్టూ ఉండేటువంటి ఒక గద్దె, ఆ తర్వాత కాలంలో క్లాస్ రూమ్స్, మెరుగ్గా నేర్చుకోవడం కోసం ల్యాబొరేటరీస్, ఇప్పుడు కంప్యూటర్ అవన్నీ వచ్చినాయి. కానీ ప్రధానంగా స్కూల్ అంటే గురు శిష్యుల మధ్య సాగేటువంటి నిరంతర జ్ఞాన ప్రవాహం. దాన్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని మనం మోడర్న్ ఎడ్యుకేషన్ సైకాలజీలో అంటున్నాం. అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే స్కూల్కు ప్రాణం, ఆత్మ. మిగతావన్నీ అది మెరుగ్గా జరగడం కోసం కావలసినటువంటి ఎకోసిస్టమ్. అంటే స్కూల్ అంటే ప్రధానంగా టీచర్ సెంటర్డ్, స్టూడెంట్ సెంట్రిక్. టీచర్ సెంట్రిక్, స్టూడెంట్ సెంట్రిక్, లైఫ్ సెంట్రిక్. అంటే విద్యార్థి యొక్క జీవన సాఫల్యం జరగడం కోసం గురువుకు ఉండేటువంటి అనుభవము, జ్ఞానాన్ని శిష్యునికి అందించడమే స్కూల్. దానికోసం కావలసినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఆ వ్యవస్థలే క్లాస్ రూమ్స్, ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకమైన ప్లే గ్రౌండ్స్, అవన్నీ కూడా. అంటే స్కూల్ అంటే ఏంటి? ప్రధానంగా గొప్ప గురువులు, వాళ్ళకి సరిపోయేటువంటి కావాల్సిన మౌలిక సదుపాయాలు. సరే, ఒకప్పుడు యజమానులు లేరు, గురువులే యజమానులు, వాళ్ళే బోధించేవాళ్ళు, దానికి మధ్య ఆర్థిక లావాదేవీలు లేరు, గురుదక్షిణ ఇచ్చేవాళ్ళు, అది వేరు. కానీ ప్రస్తుతం మోడర్న్ కాలంలో యజమానులు వేరే ఉన్నారు, టీచర్లు వేరే ఉన్నారు. యజమానులే టీచర్లు అనేవి చాలా చాలా తక్కువ స్కూల్లో. సో కొన్ని కోచింగ్ సెంటర్లలో మీకు మాడ్యులస్ కానీ, 9 కానీ, కొంతమేర ఇగ్నైట్ కానీ, ఇట్లాంటివి నానో కానీ, వీటిల్లో చాలామంది వ్యవస్థాపకులే బోధిస్తున్నారు. ఒకప్పుడు నారాయణలో కూడా నారాయణ బోధించేవాడు మొదటి 10-15 నెలల్లో. కాబట్టి ఇక్కడ మనకు 2 రకాలు, యాజమాన్యం వేరే, టీచర్స్ వేరే. కానీ స్కూల్ దేనికి కింద ఉండాలి? బిజినెస్ సెంట్రిక్ ఉండొచ్చా? మనకు ఉండే స్కూల్స్ మెజారిటీ బిజినెస్ సెంట్రిక్. అంటే వ్యాపారం ఎట్లాంటి ద్వారా వ్యాపార ప్రయోజనం నెరవేరుతాయో, దేని ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తారో, దేని ద్వారా మిగతా స్కూల్లో పోటీని తట్టుకొని నెగ్గగలుగుతారో, ఏది పేరెంట్స్కి ఆకర్షణీయంగా ఉంటుందో దాని ఆధారంగా కరికులం కానీ, టీచర్ రిక్రూట్మెంట్ కానీ, ప్రోగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా ఉంటుంటున్నాయి. కాబట్టి మిత్రులారా, అసలు స్కూల్ అనేటువంటి మౌలిక అంశము గొప్ప టీచర్స్. సో టీచర్స్ ఎక్కడ బెటర్ ఉంటే అది మంచి స్కూల్. టీచర్స్ ఎక్కడ బెటర్ ఉన్నారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే స్కూల్ మేనేజ్మెంట్ వేరే, ప్రతి దాని యొక్క వివరాలు ఉండవు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఏ స్కూల్లో అయితే ప్రతిభావంతుల టీచర్లను నియమిస్తున్నారో, ఏ స్కూల్లో అయితే టీచర్ గౌరవించబడుతున్నారో,
ఏ స్కూల్లో అయితే టీచరు యొక్క స్వేచ్ఛ పరిరక్షించబడుతుందో అది మంచి స్కూల్ అని అర్థం చేసుకోండి. టీచర్ సెంట్రిక్, స్టూడెంట్ సెంట్రిక్ ఉండాలి, బిజినెస్ సెంట్రిక్ ఉండకూడదు. అట్లానే మరి ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్కూల్ నడపడం సాధ్యం కాదు. ఈ వ్యవస్థ సరైనటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరగడం కోసం ఒక బిజినెస్ సిస్టమ్ ఉండవచ్చు. ఫీ తీసుకోవడము, అకౌంటెంట్స్, సో దానికి సంబంధించినటువంటి డొనేషన్స్ అవుతూ ఉండవచ్చు. ఫీజు ఎక్కువ తీసుకోవాలని ఎక్కువ తక్కువ తీసుకునే విషయాన్ని నేను చెప్పడం లేదు. కానీ ప్రధానమైనటువంటి ఆత్మ టీచర్ ప్రధానంగా ఉండాలి. స్టూడెంట్ యొక్క సైకాలజీ అర్థం చేసుకొని స్టూడెంట్ తన జీవితంలో అన్ని రకాలుగా స్థిరపడే విధంగా ఒక సమగ్రమైన అభివృద్ధి జరగడం ద్వారా స్కూల్ డిజైన్ చేయబడి ఉండాలి. కాబట్టి బిజినెస్ సెంట్రిక్ స్కూల్ ఉండకూడదు. టీచర్ సెంట్రిక్, స్టూడెంట్ సెంట్రిక్, లైఫ్ సెంట్రిక్. స్టూడెంట్ సెంట్రిక్ అంటేనే లైఫ్ సెంట్రిక్ అనే అర్థం కూడా వస్తుంది. మరింత విశదీకరించుకుని చెప్తున్నాను. ఎక్కడైతే టీచర్లు అగౌరవపరుస్తున్నారో, ఎక్కడైతే టీచర్స్ పైన యాజమాన్యము ఆధిపత్యం వహిస్తుందో, ఎక్కడైతే టీచర్స్ తరచూ మారుతున్నారో, ఎక్కడైతే టీచర్ ఫ్రస్ట్రేషన్ లోనవుతున్నాడో, ఎక్కడైతే టీచర్ ప్రతిభ మేనేజ్మెంట్ గుర్తించడం లేదో, ఎక్కడైతే టీచర్స్కు స్టూడెంట్స్ నుంచి గౌరవం లేదో ఆ స్కూల్ను తిరస్కరించండి. 100 కోట్ల యజమాని అయినా కూడా టీచర్ను గౌరవించే స్కూల్స్లో మాత్రమే చేర్చండి. అనేక స్కూల్స్లో సోకాల్డ్ మీరు అనుకునే కార్పొరేట్ స్కూల్స్లో టీచర్ అంటే వాళ్ళకు ఉండేటువంటి చాలామంది దృష్టిలో, యజమాని దృష్టిలో ఒక చాకరీ చేసేవాళ్ళు, కొన్ని సందర్భాలు వెట్టి చాకరీలా భావిస్తున్నారు. కొంతమంది వర్కర్సు, కొంతమంది టీచర్స్ అంటే ఆర్థిక స్థిరత్వం లేని ఒక బీద వ్యక్తులు కానేటువంటి భావనతో చులకనగా చూస్తున్నారు. టీచర్లు ఎప్పుడు బీదలే అండి. ప్రపంచం భారతదేశం పురాతన వేల సంవత్సరాల నుంచి టీచర్లు ఎప్పుడు బీదలే. కానీ అయినప్పటికీ కూడా టీచర్ కోటీశ్వరులుగా చేసే శక్తి స్కూల్స్కి లేకపోవచ్చు. కానీ టీచర్స్ యొక్క ఆత్మగౌరవము, స్వేచ్ఛ దెబ్బతినరాదు. కాబట్టి ఎక్కడైతే టీచర్ గౌరవించడం లేదో యాజమాన్యం అనుకుంటే ఆ స్కూల్ను మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు, వాటిలో చేర్పించొద్దు. స్టూడెంట్ కూడా టీచర్ గౌరవించగలరు. యాజమాన్యం గౌరవించినప్పుడు స్టూడెంట్ కూడా గౌరవించాడు, పేరెంట్ కూడా గౌరవించాడు. ఇంకో విషయం ఏంటంటే మిత్రులారు, అందరికీ ఒక సూచన. చాలామంది మనం కూడా తెలుసో తెలియక మన స్కూల్స్కి వెళ్ళి ఏదో చిన్న చిన్న కారణాల వల్ల, చిన్న మీకు ఉండేటువంటి అసంతృప్తి వల్ల టీచర్లను దూషిస్తాం, తూలనాడతాం, ఇష్టం మాట్లాడతాం. అది సరైనటువంటిది కాదు. కాబట్టి మిత్రులారా, కాబట్టి స్కూల్ను మనం మంచిదా లేదా అని గుర్తించాలంటే ప్రధానంగా యాజమాన్యము టీచర్కి యొక్క ప్రతిభకిచ్చే గుర్తింపు కావచ్చు, ప్రతిభ ఆధారంగా చేసే నియామకం కావచ్చు, స్టూడెంట్ను గౌరవించడం కావచ్చు, ఆత్మగౌరవం ఉండే విధంగా టీచర్స్ తోటి మసులుకోవడం కావచ్చు, టీచర్కి వీలైనంత వరకు ఆర్థిక వృద్ధి జరిగే విధంగా చూడడము. సో స్టూడెంట్ దృష్టిలో కూడా టీచర్ అంటే ఒక అత్యున్నత స్థానం ఇదే విధంగా చూడడము, టీచర్ను స్థిరంగా ఉంచుకోవడము, టీచర్స్ తొలగించకుండా ఉండడము. ఇట్లా ఏ స్కూల్ చేస్తే ఆ స్కూల్లో చేర్పించండి. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. వ్యక్తి ఆల్రెడీ మీరు చదువుతున్న దానిలో ఏ లోపాలు ఉన్నప్పటికీ కూడా టీచర్స్ను గౌరవించినప్పుడు మన పిల్లలకు కూడా విద్యాభివృద్ధి సాధ్యం కాదు. చాలామంది కూడా టీచర్ను చులకన చూసేటువంటి అభిప్రాయం మేనేజ్మెంట్కి కాదు, మనకు కూడా ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన సూచన. ధన్యవాద్. భారత్ మాతాకి జై.